అమృత్ భారత్ స్టేషన్ పథకం అనేది భారతదేశం అంతటా 1300 రైల్వే స్టేషన్లను ఆధునీకరించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ప్రారంభించారు. అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. స్టేషన్లో అప్గ్రేడ్ చేసిన ప్రయాణికుల సౌకర్యాలు, యాక్సెసిబిలిటీ ఫీచర్లు మరియు మౌలిక సదుపాయాలు మొదలైనవి అందించటమే అమృత్ భారత్ స్టేషన్ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఆధునిక ముఖభాగ డిజైన్లు, మెరుగైన ట్రాఫిక్, ఇంటర్మోడల్ ఇంటిగ్రేటెడ్ మరియు పర్యావరణ అనుకూలమైన అందుబాటులో ఉండే మౌలిక సదుపాయాలతో స్టేషన్లను నగర కేంద్రాలుగా మార్చడంపై ఇది దృష్టి పెడుతుంది. మే 2025 నాటికి 103 కొత్త స్టేషన్లు ప్రారంభించబడ్డాయి. भारतीय रेल प्रधानमंत्री नरेंद्र मोदी जी के निर्णायक नेतृत्व में निरंतर प्रगति कर रही है और बन रही है साक्षी नित नई उपलब्धियों की, विकास की नई ऊंचाइयों की। दक्षिण में शानदार पाम्बन ब्रिज से लेकर उत्तर में दुनिया के सबसे ऊंचे रेल आर्च ब्रिज चिनाब ब्रिज तक, पश्चिम में बुलेट ट्रेन प्रोजेक्ट से लेकर पूर्वोत्तर में रेल के कई इंफ्रा प्रोजेक्ट्स तक, डेडिकेटेड फ्रेट कॉरिडोर से लेकर वंदे भारत ट्रेन, अमृत भारत और नमो भारत रैपिड रेल जैसी आधुनिक ट्रेनों तक रेलवे की बीते 10-11 वर्षों की अभूतपूर्व प्रगति एक भारत श्रेष्ठ भारत के विजन का भी प्रतिबिंब है। आधुनिक रेलवे की इसी श्रृंखला का एक मुख्य हिस्सा है हमारे रेलवे स्टेशन। प्रधानमंत्री नरेंद्र मोदी जी ने विश्व के सबसे बड़े स्टेशन पुनर्विकास कार्यक्रम की शुरुआत की, अमृत भारत स्टेशन योजना। लक्ष्य था देश के 1300 से अधिक स्टेशनों की दशा सुधारना, अव्यवस्थाओं को सुविधाओं से बदलना और उन्हें वर्ल्ड क्लास स्टेशन के रूप में विकसित करना। विकास और बदलाव का ये सफर आज एक अहम मुकाम पर पहुंचा है, जब प्रधानमंत्री जी शुभारंभ कर रहे हैं गुजरात, उत्तर प्रदेश, महाराष्ट्र, पश्चिम बंगाल, आंध्र प्रदेश, तेलंगाना, तमिलनाडु, असम, बिहार समेत 18 राज्यों में 103 रीडेवलप्ड रेलवे स्टेशनों का। एक दशक पहले तक लोगों को लगता था कि एयरपोर्ट जैसी आधुनिक सुविधाएं सिर्फ पैसे वाले लोगों के ही भाग्य में है। आज गरीब और मिडिल क्लास के लोग रेलवे स्टेशन पर भी एयरपोर्ट में जैसी सुविधा होती है ना, मेरा गरीब भाई बहन भी उसका लाभ ले सकता है। लोगों को सुखद और बेहतरीन यात्रा अनुभव मिलेगा। साथ ही ये आर्थिक विकास के केंद्र के रूप में भी उभरेंगे।
స్టేషన్ స్కీమ్ అనే ఒక థీమ్ తోటి ఈ స్టేషన్స్ డెవలప్ చేయాలని ఇండియన్ రైల్వేస్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిందండి. ఇన్ దిస్ ఏంటంటే టోటల్ 1300 స్టేషన్స్ హ్యావ్ బీన్ ఇనీషియల్ ఐడెంటిఫైడ్ ఫర్ డెవలపింగ్ దెమ్ యాజ్ అమృత్ భారత్ స్టేషన్స్. మన విజయవాడలో 21 స్టేషన్స్ అండి. ఈ 21 స్టేషన్స్లో ఈ రాయన్పాడ్ అనేది సెలెక్ట్ చేయాల్సి వచ్చిందండి. ఈ రాయన్పాడ్ అవుట్స్కట్స్లో ఎందుకు సెలెక్ట్ చేసామంటే, ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ అనేది ఓవర్ క్రౌడెడ్ అయిపోయిందండి, హైలీ కంజెస్టెడ్. దానికి కొంచెం లోడ్ తగ్గించడానికి అని చెప్పి ఈ రాయన్పాడు స్టేషన్ని చూస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రాయన్పాడు స్టేషన్ ఈ హైవేకి దగ్గరలో ఉంది. ఈ ఏరియా అంతా బాగా డెవలప్ అవుతుంది. ప్లస్ ఈ పక్కన కొండపల్లి అనేది మనకి లోకల్ కల్చర్కి చాలా ఇదండి. ఇవన్నీ దృష్టిలో తీసుకొని అంటే ఫ్యూచర్ పొటెన్షియల్ ఆఫ్ గ్రోత్ ఇన్ లోకల్ పాపులేషన్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ రాయన్పాడు స్టేషన్ అనేది సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఇది ఇనీషియల్గా దీన్ని ఏం చేసామంటే 19 crores స్టార్ట్ చేసాము డెవలప్ చేయడం అనేది. మెయిన్ థీమ్ ఆఫ్ అమృత్ స్టేషన్స్ ఏంటంటే దే షుడ్ లుక్ లైక్ ఎయిర్పోర్ట్. ద ఫెసిలిటీస్ షుడ్ బి హై అండ్ యాజ్ అవైలబుల్ ఇన్ మాల్స్, ఎయిర్పోర్ట్స్ ఎట్సెట్రా. ఫస్ట్ ఏంటంటే ఫసాడ్ విల్ బి చేంజ్డ్ కంప్లీట్లీ. ద ఫసాడ్ విల్ డిపిక్ట్ ది లోకల్ కల్చర్. ఒక ఫసాడ్ తోటి ఇట్ విల్ నాట్ స్టాప్ విత్ ది ఫసాడ్ and the circulating area will be improved a lot to cater to the demands of the passengers. The circulating area will provide parking facilities of very good quality with self-guiding signages and all. All parking facilities will have Divyangjan compliant parking facilities also. In this రాయన్పాడు స్టేషన్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా మీరు పోర్టుకోక్ దగ్గరికి వెహికల్స్ వచ్చి ఆగవు, మీరు కొంచెం దూరంలో అవుతాయి. సో దట్ దేర్ విల్ నాట్ బి ఎనీ రష్ అండ్ హిట్టింగ్ ఆఫ్ ది పీపుల్ వైల్ ఎంటరింగ్ ది స్టేషన్. కొంచెం దూరంలో ఆగుతుంది, ఆగగానే వెహికల్స్ ఆగగానే పక్కనే దివ్యాంగజన్ కంప్లైంట్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. అక్కడి నుంచి డైరెక్ట్గా ర్యాంప్ ఉంది, దివ్యాంగజన్ ఫ్రెండ్లీ ర్యాంప్ ఈజ్ దేర్. ఇఫ్ యూ సీ దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ సైన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ది సర్క్యులేటింగ్ ఏరియా and facade. It is not just like that randomly developed. There is a science involved in the development of this station. Signages untayandi, all self-guiding display boards, signages are available. The moment we enter the concourse of the station building, we feel that we have entered a very important mall, high-end mall or airport. AC lounge is there. For baby feeding, private rooms are also there. And the booking counters are so friendly. They are also Divyangjan friendly. And if we sit there also, we see that as if we are in an airport. AC lounge is there. Nice, beautiful chairs are there. Now there is end-to-end coverage of platform shelters so that people will not suffer during the rainy time. They can directly enter to the FOB. From FOB, they can go to the other platforms also. Lifts are also provided. The toilets are so excellent. The modular toilets are there and Divyangjan friendly toilets are there. 24-hour water facility will be there and 24 hours the current electricity, there will not be any disruption. And the road connectivity is also so good. Not only inside the railway station, outside circulating area and connecting to the road also, the look is so fine and people will be happy to use this station. Once people start using this station, more facilities will be provided and the platform number 2 and 3 also will be developed like platform 1 with the same scientifically thought and developed facilities.
స్టేషన్ ఇప్పుడు రాయనపాడు స్టేషన్ డెవలప్మెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే ఇది డీకంజెషన్ ఆఫ్ విజయవాడ స్టేషన్ అండి. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమంటే శాటిలైట్ స్టేషన్స్గా మనం గన్నవరము, గుణదల, రాయనపాడు మూడింటిని డెవలప్ చేస్తున్నాం. ఈ డెవలప్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏమంటే విజయవాడ స్టేషన్ డీకంజెస్ట్ చేయడమే. ఇప్పుడు మీరు చూసుకుంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం డైరెక్షన్లో వెళ్ళే ఏ ట్రైన్ అన్నా కూడా విజయవాడలో పవర్ రివర్సల్ అవుతుంది. ఆ పవర్ రివర్సల్ కాకుండా డైరెక్ట్గా వెళ్ళి యార్డ్లో ఆపరేషనల్ యాక్టివిటీగా కన్స్టెంట్స్ని తీయడానికే మెయిన్ ఉద్దేశంగా ఈ స్టేషన్ డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మీకు 9 pairs ఆఫ్ స్టేషన్స్ ట్రైన్స్ డైలీ, నాన్ డైలీ అండ్ ప్యాసింజర్ కలిపి ఇక్కడ ఆగుతున్నాయి. దట్ మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ ఆర్ స్టాపింగ్ ఇన్ ద నైట్స్. అందువల్ల కొంచెం ఇప్పుడు ఫుట్ఫాల్ తక్కువ ఉంది, 200 passengers per day ఉంది. అది ఫ్యూచర్లో ఇంప్రూవ్ అవుతుంది. బేసిక్గా మీరు చూసుకుంటే రాయనపాడు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ సబర్బన్ ఆఫ్ విజయవాడ. ఇది ఎక్స్టెన్షన్ లాగే ఉంది. ఈ మధ్యకాలం బాగా డెవలప్ అవుతున్న ఏరియా. ఇంకోటి మీరు పైన చూసుకుంటే మనకు 50 kilowatt పవర్ జనరేషన్ ఉంది సోలార్ ప్యానల్ ద్వారా. దీన్ని మనము ఎనర్జీ న్యూట్రల్ స్టేషన్గా చేయాలనే ఆలోచన ఉంది. అంటే ఎంత కన్జ్యూమ్ చేస్తామో పవర్ అంతే జనరేట్ చేయాలా అని, అంటే నెట్ బ్యాలెన్స్ జీరో చేసే ఆలోచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఫ్యూచర్లో ఇంకా బాగా డెవలప్ అయ్యి ఇది ఈ ఏరియాకే ఒక తలమానికంగాను ఒక మోడల్ స్టేషన్గా డెవలప్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విజయవాడ రైల్వే పీఆర్ఓ ఎంఎస్ నుస్రత్ ఎం, రైల్వే డివిజనల్ ఇంజనీర్ ఈస్ట్ మయాంక్ ఉపాధ్యాయ్, రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బి ప్రశాంత్, అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిఈ ఎడ్విన్ తదితరులు పాల్గొన్నారు. Now the Indian Railways has completely changed the outlook of how stations look. మనం ఓన్లీ ఎయిర్పోర్ట్స్లో చూస్తాం. ఎయిర్పోర్ట్ చూసినప్పుడు మనం ఏం ఫీల్ అవుతామంటే వీ ఫీల్ యాజ్ ఇఫ్ వీఆర్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వరల్డ్. నౌ ద సేమ్ థింగ్ వీ వాంట్ టు బ్రింగ్ టు ది ఇండియన్ రైల్వే స్టేషన్స్ ఆల్సో. As part of this initiative, everybody tells our government has initiated Amrut Bharat Station Scheme. Now it has become Amrut Stations. Now 1300 stations have been identified for making them as Amrut Stations with world-class amenities. మీరు 10 years బ్యాక్ చూస్తుంటే స్టేషన్స్ అంటే మీకేంటి ఓల్డ్ టైల్ రూఫ్ కనిపిస్తుంది, ఏవో రోడ్లు, అఫాజాడస్ పార్కింగ్, అదే మీకు కనిపించుండేది. బట్ నౌ మీరు ఇప్పుడు చూస్తే అంత స్ట్రీమ్ లైన్, ఇయర్ మార్కెట్ పార్కింగ్. ద మూమెంట్ మీరు రైల్వే స్టేషన్ ప్రమైసెస్లోకి ఎంటర్ అవగానే యూ ఫీల్ యాజ్ ఇఫ్ యూఆర్ ఇన్ ఏ డిఫరెంట్ వరల్డ్. ఈజ్ ఇట్ ఇండియన్ రైల్వేస్? ఇట్ హ్యాస్ క్లైంబ్డ్ టు సచ్ గ్రేట్ హైట్స్. అంత ఫారిన్ రైల్వేస్కి మోడర్న్ రైల్వేస్ ఉన్నాయి. మన ఫ్రాన్స్, జపాన్, మలేషియా వాటికి ఏమి తక్కువ కాకుండా మనం డెవలప్ చేస్తున్నాం. అవి ఇంకా చిన్న నేషన్స్, బట్ we are a very big nation, so our nation size is more than Europe excluding Russia, combined Europe area excluding Russia. So అంతుండేది ఇన్ని స్టేషన్స్ 1300 స్టేషన్స్ మనం డెవలప్ చేస్తున్నాం. అందులో ఇది రాయనపాడు అనేది వన్ ఆఫ్ ది స్టేషన్స్ వీఆర్ డెవలపింగ్ యాజ్ అమృత్ స్టేషన్. మీరు చూస్తుంటారు ద మూమెంట్ యూ హ్యావ్ ఎంటర్డ్ హౌ ప్లెజెంట్ ఇట్ ఈస్. మీరు లోపల చూసారు, దిస్ టైప్ ఆఫ్ లాంజెస్ యూ విల్ సీ ఓన్లీ ఇన్ ఎయిర్పోర్ట్స్ ఆర్ స్పెషల్ దిస్ లగ్జరీ హోటల్స్ అండ్ ఆల్. ఇప్పుడు ఈ స్టేషన్ని మనం అప్రాక్సిమేట్గా 20 crores డెవలప్ చేసాం phase 1లో. మీకు ఫసాడ్ చూసుంటే ఇట్ రిప్రజెంట్స్ లోకల్ కల్చర్ థీమ్, కొండపల్లి టాయ్స్, అదంతా ఆ లుక్ ఫీల్ వేరే ఉంటుంది. అదేవిధంగా ఇయర్ మార్క్డ్ పార్కింగ్, ఆ పార్కింగ్ సో క్లీన్, ఇయర్ మార్క్డ్, ఒక పార్క్ టైంలో ఉండాలన్నమాట. మీరు సింగపూర్ అటువైపు ఎప్పుడైనా వెళ్ళి చూసుంటే మీకు అర్థమవుతుంది. సేమ్ దానికి తగ్గట్టు ఏం లేదు. దో ఇట్ ఈస్ ఎ వెరీ దిస్ థింగ్ అవుట్స్కట్స్లో ఉన్నది అయినప్పటికీ కూడా వీ వాంట్ టు డెవలప్ ఇట్. సో వీ వాంట్ టు మేక్ ఎంటైర్ విజయవాడ రైల్వే సిస్టమ్ యాజ్ వెరీ మోడర్నైజ్డ్ అండ్ డెవలప్డ్ వన్. స్టేషన్ భవనం లోపల కళాకృతులను అందించడం, స్పర్శ టైల్స్, ప్రామాణిక ర్యాంప్ల వంటి దివ్యాంగజన సౌకర్యాలు, పాదచరుల మార్గాలు, ల్యాండ్స్కేపింగ్, లేన్ మార్కింగ్ మరియు వీధి దీపాలతో అభివృద్ధి చేయబడిన పార్కింగ్ స్థలం. ఈ పరివర్తన రైల్వే ఆధునీకరణ సంప్రదాయాన్ని
పురోగతితో ఎలా అందంగా మిళితం చేయగలిగిందో హైలైట్ చేస్తుంది. రాయనపాడు రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే కేంద్రాలలో ఒకటైన విజయవాడ చుట్టూ రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది.